కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగను కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేటుగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభుని ఎంతగానో స్తుతించుబద్దులమై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండం 13వ అధ్యాయం 3వ వచనం నుండి కొంత భాగమును నేను చదువుచున్నాను. శ్రద్ధగా విందాం. మోషే ప్రజలతో ఎట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, దేవాస్తోత్రం. చదవబడిన వాక్యం ఇది వినుచున్న వారందరూ మీ వారు. నీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడయుండును గాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనం ధ్యానం చేయుచున్న వాక్యపు భాగము దేవుని బాహుబలము. మరోసారి, దేవుని బాహుబలము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవాది దేవుడు మోషేతో మాట్లాడుతూ ఇలా అంటున్నారు, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఐగుప్తులో ఇజ్రాయేలీలు దగ్గరగా 430 సంవత్సరాలు ఉన్నారని గడిచిన దినాల్లో వేదవాక్యాన్ని మనం ధ్యానం చేసాం. ఈ 430 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలు వారు వెళ్ళినది 70 మందిగా వెళ్ళారని, 66 మంది, అక్కడ 4, మొత్తం 70 మంది అని. ఈ 70 మంది 430 సంవత్సరాల కాలంలో 20 లక్షలు పైబడిన జనాంగంగా మలచబడ్డారని మనము గడిచిన దినాల్లో విన్నాం. అయితే పిల్లరా, ఇప్పుడు ఆ ఇజ్రాయేలీలు 430 ఏండ్ల కాలం అందులో ఉండిపోయినప్పుడు ఫరో ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు అసలు ఏమాత్రము కూడా అంగీకరించినటువంటి వ్యక్తి. మీకు అర్థమవుతున్నది కదా? ఏమాత్రము కూడా అంగీకరించినటువంటి వ్యక్తి. తాను ఏమన్నాడు మోషేతో, అసలు నీవెవరో నాకు తెలీదు, దేవుడెవరో నాకు తెలీదు, నేను పోనివ్వను, మీరు సోమరులు అంటూ మాట్లాడాడు. అయితే ఇలాంటి కఠినుడి యొక్క కఠిన హృదయం కలిగిన వారి మధ్యలో ఉండినటువంటి ఇశ్రాయేలీలు ఎలాగును విడిపించబడ్డారు ఐగుప్తు దేశం నుండి అంటే, వాక్యం సెలవిస్తుంది, యెహోవా తన బాహుబలము చేత
దానిలో నుండి మిమ్మును బయటికి రప్పించెను అని చూస్తున్నాం. అంటే ఇజ్రాయేలీలు ఎలా విడిపించబడ్డారా అంటే దేవుని యొక్క బాహుబలము, దేవుని యొక్క బాహుబలమైన చెయ్యి. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 20వ వచనంలో, నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయదలంచిన నా అద్భుతములన్నింటినీ చూపి దాన్ని పాడు చేసేదను, అటు తరువాత అతడు మిమ్ము పంపివేయును అని సినాయి పర్వతం మీద మోషేతో ప్రభు మాట్లాడినప్పుడు ప్రభు చెప్పిన మాట ఇది. పిల్లారా, వింటున్నారు కదా? అంటే ఒక దేశం దేవుని ప్రజలను ఇబ్బందులు పెడుచు నష్టం వైపు నడిపించుచున్న కాలాన దేవుడు తన బాహుబలము చేత, అనగా తన చెయ్యిని చాచి అద్భుతంగా వారికి గొప్ప విడుదల, విమోచనమును కలుగజేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, వింటున్నారు కదా? కఠినుడైనటువంటి ఐగుప్తు రాజు యొక్క కబంధ హస్తాలలో నుండి ఇశ్రాయేలీలను ప్రభువు తన బాహుబలము చేత, తన బలిష్టమైనటువంటి బాహుబలము చేత ఆయన వారిని విడిపించారు. ఆయన చెయ్యి చాచి అద్భుతాలు చేశారు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అంటే ఒక దేశం ఐగుప్తు దేశం దానికి ఉన్న అధికారం కంటే దేవుని చెయ్యి గొప్పది. ఆయన బాహుబలం ఎంతో ఉన్నతమైనది. దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడైన యెహోవాను నేనే అంటూ ప్రభువారు చెప్పారు. అంటే ఆయన చెయ్యి ఒక రాజ్యాన్ని కదిలించింది. ఆయన చెయ్యి ఒక దేశం యొక్క కఠినత్వపు బానిసత్వపు కాడి క్రిందనున్న ప్రజలను విడిపించింది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వించిన ప్రియులారా, ఒక ఇజ్రాయేలును దేవుడు తన బాహుబలము చేత ఎలాగున విడిపించారో ఈ ఉదయకాల వేళ మాటలు వించిన ప్రియులారా, దేవుడు నీకు కలిగినటువంటి ప్రతి విధమైనటువంటి సమస్య నుండి విడిపించగలిగిన దేవుడు అని నీవు నమ్మగలుగుచున్నావా? నీవు విశ్వసించగలుగుచున్నావా? ఈ మాటలు వింటున్న ప్రియులారా, 430 ఏండ్ల కాలం నుండిన చెర జీవితం, శ్రమకాలం, దేవుడు రెప్పపాటున వారిని విడిపించారు కదా. అద్భుతాన్ని ప్రభువు జరిగించారు కదా. మరి నీ జీవితంలో వారం రోజులుగా సమస్యతో, 10 రోజులుగా అనారోగ్యంతో, నెలలు తరబడి, సంవత్సరములుగా నువ్వు సమస్యను ఎదుర్కొంటున్నావా? ఇదిగో ఈ మాటలు నీ కొరకే. బానిసత్వపు కాడి క్రిందనున్న ఇశ్రాయేలీలను తన బాహుబలము చేత విడిపించిన దేవుడు నీ సమస్య నుండి నిన్ను విడిపించగలిగిన సమర్థుడని నీవు నమ్ముచున్నావా? నీవు నమ్మాలి. ఇశ్రాయేలును విడిపించిన దేవుడు నిన్నును నీవు నలిగిపోతున్నటువంటి కాడి క్రింద నుండి నిన్ను తప్పించుటకు, రక్షించుటకు ఆయన సమర్థుడు. ఆమేన్. ఆయన సమర్థుడు. నా దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఐగుప్తు దేశంలో బలమైన రథాలు కలిగి, ఐగుప్తు దేశంలో మహా అధికారాన్ని కలిగి, సైనిక బలాన్ని కలిగిన ఒక రాజు చేతి నుండి ప్రజలను విడిపించిన దేవుడు నీకు కలిగినటువంటి ఆ కొద్దిపాటి అనారోగ్యపు కాడి క్రింద నుండి నిన్ను విడిపించగలిగిన సమర్థుడు. ఆయన విమోచించే దేవుడు. అందుకే యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అని. అవును, ఆయన నిన్ను విమోచించగలిగిన దేవుడు, నిన్ను విడిపించగలిగిన దేవుడు.
నీ ప్రతి విధమైన సమస్య నుండి నిన్ను తప్పించుటకు, రక్షించుటకు ఆయన ఒక్కడే సామర్థ్యము కలిగిన దేవుడు. ఆమేన్. ప్రియులారా, యోనాను చేప కడుపులో నుండి విడిపించిన దేవుడు, భక్తులను అగ్నిగుండములో నుండి తప్పించిన దేవుడు, ఇశ్రాయేలులను బానిసత్వపు కాడి నుండి విడిపించిన దేవుడు, దురాత్మ బంధకముల చేత నలిగిపోచున్న వారిని విడిపించిన దేవుడు. ఈ మాటలు వించిన దేవుని బిడ్డలారా, నిన్నును ఆయన విడిపించగలిగిన సమర్థుడు, నిన్ను విమోచించగలిగిన సమర్థుడు. బంధకాల మధ్యలో పడి ఉన్నావా? మనశ్శాంతి లేక కృంగిపోతూ ఉన్నావా? ఏ విధమైనటువంటి పరిష్కారం దొరకక నలిగిపోతూ విసిగిపోతున్నావా? ఇదిగో ప్రభు చెప్పుచున్నారు, సింహాల గుహలో నుండి దానియేలును విడిపించిన దేవుడు ఈ ఉదయకాల వేళ వాక్య రూపంలో నీ యొద్దకొస్తున్నాడు, నిన్ను కూడా విడిపించడానికి. నీ బంధకాల నుండి, నీ అలవాట్ల నుండి, నీ బలహీనత నుండి, నీ శోధనల నుండి, సకల విధములైన ప్రతి సమస్య నుండి నిన్ను విడిపించుటకు ఆయన ఒక్కడే సమర్థుడు. ప్రభు పాదాలు పట్టుకుందాం. దైవ సన్నిధి తోడయుండును గాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి రహస్య రాకడ కొరకు సిద్ధం చేయండి. యేసు నామములో ఆమేన్.